ఇలా రామ్మా, ఇటు పక్కగా రామ్మా, కొంచెం ఉండవా, నేను దండం పెట్టుకుంటాను అని తనతో మాట్లాడుతుంటే ఇంతలో ట్యూషన్ నుండి వస్తున్న సిరి వాళ్ళ అమ్మని ఇలా అడిగింది. ఏంటమ్మా, నువ్వు ఆవులతో కూడా మాట్లాడతావా అని ఆశ్చర్యంగా. ఆవుకి అర్థమవుతుందా మనం మాట్లాడితే అన్నది ఆసక్తిగా సిరి. అవును తల్లి, ప్రతి జీవికి ఏ భాష అయినా తెలుసు. ఇంకా చెప్పాలంటే చిన్న పెద్ద అనే కాదు, క్రిమి కీటకాలు కూడా మనల్ని, మన జీవనశైలిని బాగా అర్థం చేసుకుంటున్నాయి ఇప్పుడు. కానీ మనమేమో మన వాళ్ళనే అర్థం చేసుకోలేక సమస్యలను తెచ్చుకుంటున్నాము అంది బాధగా. ఒకటే కాదు, 2 అరుదైన దృశ్యాలను చూశాను నేను. అవి ఏంటమ్మా అని ప్రతిమాలుతున్నట్లుగా సిరి అడిగింది. వేసవి కాలమైనా మన ఇంటి ముందు ఉన్న బోరులో నీళ్లు పైనే ఉంటాయి. అలా ఓసారి కొడితే చాలు, నీళ్లు వచ్చేస్తాయి. ఆవుల మంద అటుగా వెళుతున్నది మన ఇంటి ముందు నుంచి. ఓ చిన్న దూడ బోరు దగ్గర కింద ఉన్న నీళ్లు తాగుతుంటే దాని తల్లి ఆవు వచ్చి బోరు రాడును తన కొమ్ములతో పైకి కిందకి మనలాగే కొట్టింది. అంతే, నీళ్లు వచ్చాయి. దాని దూడ దాహం తీర్చుకున్నది. అటు ఇటు వెళ్లే వాళ్ళు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. చూడు చూడు, అది ఎంత తెలివైనది అన్నారు కొందరు. నేను అప్పుడు వాకిట్లో సాయంత్రం ముగ్గు వేస్తున్నాను.